మరొకసారి ఒక ఉదయకాల సమయంలో ఇప్పటి వరకు పాటల ద్వారా వాక్య పఠనాల ద్వారా నేను స్తుతించేటువంటి భాగ్యాన్ని మాకు ఇచ్చినందుకు నీకు వేల వందనాలు స్తోత్రాలు చెల్లిస్తాను. చేరొచ్చినటువంటి బిడ్డలను బట్టి ప్రార్థిస్తూ ఉన్నాం. ఆ బిడ్డలు మీరు దీవించండి, ఆశీర్వదించండి. రావాల్సినటువంటి బిడ్డలను నేను సకాలంలో నీ సన్నిధానానికి మీరు నడిపించండి. నిరంతరం నీ కాపుదల కనుదృష్టి ప్రతి ఒక్క కుటుంబం పైన ఉంచి కొద్ది నిమిషాలు నీ యొక్క మాటలు వినడానికి మేము సిద్ధపడుతూ ఉండగా నా యొక్క నోటి మాటలు మా అందరి హృదయ ధ్యానం మీ దృష్టికి అంగీకారంగా యోగ్యంగా ఉండలాగిన సహాయాన్ని దయచేయమని, వినగలిగే చెవులు గ్రహించగలిగే మనసు మా అందరికీ కూడా అనుగ్రహించమని మా ప్రియుడు రక్షకుడైన యేసుక్రీస్తు వారి నామంలో ప్రార్థించి అడిగి వేడుకొంచున్నాం తండ్రి, ఆమేన్. దయచేసి కూర్చోనండి. మరొకసారి చేరువచ్చిన సంఘం అంతటికీ కూడా ప్రభు అయిన యేసుక్రీస్తు వారి నామంలో నా హృదయపూర్వక వందనాలు తెలియజేస్తూ ఉన్నాను. అందరికీ వందనాలు. దేవుని మహాకృపను బట్టి మరొక ఆదివారం, ఈ మార్చి నెల 4వ ఆదివారంలోనికి దేవుడు మనకు క్షేమంగా నడిపించినటువంటి విధానాన్ని బట్టి దేవాది దేవునికి నిన్ను వందనాలు తెలియజేస్తూ ఉన్నాను. మరి గడిచిన ఆదివారం పాప భారము నుండి విడుదల పొందడం అనేటువంటి అంశాన్ని గురించి మరి గడిచిన ఆదివారం మనం జ్ఞాపకం చేసుకున్నాం. మరి పాపమును, ఆ పాపము యొక్క భారమును మన జీవితాల్లోంచి మనం తీసివేసుకునేటువంటి వారుగా ఉండాలి. ఆ భారమును పూర్తిగా దూరం చేసుకునేటువంటి వారుగా ఉండాలి. మన హృదయాలను, మన యొక్క ఆలోచనలను, మన యొక్క ప్రవర్తనలను. సో పాపం అనేది మన లక్ష్యాలను మనకు దూరం చేసేదిగా ఉంటుంది, దేవునికి మనల్ని దూరం చేసేదిగా ఉంటుంది, దైవికమైనటువంటి సంతోషానికి, దైవికమైనటువంటి ఆశీర్వాదాలకు మనం దూరం చేసేదిగా ఉంటుంది. కాబట్టి ఆ పాప భారాన్ని తప్పించుకోవడానికి, ఆ పాప భారం నుండి విడిపించబడటానికి నిరంతరం కూడా ప్రయత్నం చేసేటువంటి వారిగా ఉండాలి అనేటువంటి విషయాలను పోయిన వారం జ్ఞాపకం చేసుకున్నాం. సో దావీదు తన జీవితంలో పాపం చేసినప్పుడు దేవుడు ప్రవక్త ద్వారా హెచ్చరించగానే తన పాప భారాన్ని మరి దేవుని సన్నిధానంలో విడిచిపెట్టి దేవుని మీద ఆధారపడి ఒక నూతన హృదయంతో, ఒక నూతనమైనటువంటి విధానంతో, జీవితంతో తిరిగి దేవునిలో ఒక నూతన ప్రయాణాన్ని తను ప్రారంభించినటువంటి విధానాన్ని మనం చూస్తూ ఉన్నాం. కప్పుకునేటువంటి ప్రయత్నం చేయలేదు దావీదు, దేవుని దగ్గర ఒప్పుకున్నటువంటి వాడుగా చూస్తూ ఉన్నాం. సో అలాగే మన యొక్క జీవితాల్లో కూడా ఆ పాపం వల్ల వచ్చేటువంటి ఫలితం మరణం కాబట్టి ఆ మరణకరమైనటువంటి పరిస్థితుల వైపు వెళ్లకుండా పాప భారమును నిరంతరము కూడా విడిచిపెట్టేటువంటి వారిగా ఉండాలి. నిరంతరము కూడా దాని నుంచి మనల్ని మనము దూరం చేసుకోవడానికి ప్రయత్నం చేసేటువంటి వారిగా ఉండాలి అని మనం జ్ఞాపకం చేసుకున్నాం. సో అలాగే గారడీ వారడైనటువంటి సీమోను అద్భుతాలు, ఆశ్చర్యకార్యాలు చూస్తూ దేవుని వైపు తిరిగాడే తప్ప తనలో ఉన్నటువంటి ఆ పాపమును మాత్రం, తనలో ఉన్నటువంటి పూర్వ జీవితాన్ని మాత్రం పూర్తిగా విడిచిపెట్టలేదు. ఫిలిప్పు కంటే గొప్ప అద్భుతాలు చేస్తున్నటువంటి పేతురు, యోహానులు రాగానే అయ్యా నేను డబ్బులు ఇస్తాను, దయచేసి వాటిని మాకు నేర్పించండి అంటా ఉన్నాడు. అంటే పూర్తి పశ్చాత్తాపం అనేది లేదు. పై భక్తి, పై పాప విడుదల అనేది చూస్తూ ఉన్నాడే తప్ప తన జీవితంలో నిజమైనటువంటి మార్పు ఏమాత్రము కూడా లేనట్లుగా, నిజమైనటువంటి పశ్చాత్తాపము, నిజమైనటువంటి మారు మనసు లేనటువంటి వ్యక్తిగా మనం చూస్తూ ఉన్నాం. పాప భారం నుండి విడుదల పొందడం అంటే నిజమైనటువంటి పశ్చాత్తాపం మన హృదయపూర్వకంగా మనం సంపాదించుకునేటువంటి వారిగా ఉండాలి. అలాంటి అబద్ధపు పశ్చాత్తాపాలు, అబద్ధపు ప్రమాణాలు గారడీ వాడైనటువంటి సీమోను వలె మనం చేసేటువంటి వారుగా కాదు, కానీ నిజమైనటువంటి పశ్చాత్తాపంతో దేవుని వెంబడించేటువంటి వారుగా ఉండాలి అనేటువంటి విషయాలను అపోస్తుల కార్యములో మరి మనం జ్ఞాపకం చేసుకున్నాం. అలాగే మరి చివరిగా మార్కు సువార్త 2వ అధ్యాయంలో ఒక పక్షవాయువు గల వారిని యేసుక్రీస్తు వారి దగ్గరికి తీసుకొచ్చినప్పుడు తన పాపములను క్షమించి ఆ పాపముల నుంచి విడుదలనిచ్చి ఒక నూతనమైనటువంటి జీవితాన్ని ఆ పక్షవాయువు గలవానికి ఇచ్చి తన భారము నుండి తనని విడుదల చేసినటువంటి విధానాన్ని మనం చూస్తూ ఉన్నాం. అంటే యేసుక్రీస్తు వారు కూడా భౌతికపరమైనటువంటి స్వస్థత కంటే కూడా, భౌతికపరమైనటువంటి విడుదల కంటే కూడా ఆధ్యాత్మికమైనటువంటి హృదయాన్ని లేదా పాపపు జీవితం నుంచి విడుదలకే ఎక్కువ ప్రాధాన్యతనిచ్చినటువంటి వ్యక్తిగా, మన పాపం నుంచి మనం విడుదల పొందితే, మన పాప జీవితం నుంచి మనం విడుదల పొందితే అదే నిజమైనటువంటి ఆశీర్వాదం, అదే నిజమైనటువంటి ఆ గొప్ప కార్యము అని మరి నేర్పిస్తున్నట్టుగా ఈ యొక్క మార్కు సువార్తలో పక్షవాయువు గల వ్యక్తి యొక్క జీవితం నుంచి మనం జ్ఞాపకం చేసుకున్నాం. సో ప్రయాసపడి భారము మోసేటువంటి ప్రతి ఒక్క వ్యక్తి కూడా ఆ పాప భారాన్ని ప్రయాసముతోనూ, వేదనతోనూ, లేదా అనారోగ్యాలు గుండాను, లేదా ఇబ్బందికరమైనటువంటి పరిస్థితుల గుండాను వెళ్తూ మనమే మోసుకునేటువంటి పరిస్థితుల్లో నుంచి
దేవుడు మన కోసం తన ప్రియ కుమారుని లోకానికి పంపించి తన ప్రేమను మన పట్ల చూపించి, మరి ఎవరు చూపించలేనటువంటి, ఎవరు చేయలేనటువంటి గొప్ప త్యాగాన్ని చేసి ఆ పాప భారము నుండి మన విడుదలను ఇవ్వడానికే మరి ఈ లోకానికి యేసుక్రీస్తు వారు దిగి వచ్చినట్లుగా మరి ఆయన మీద మన భారం మోపి వాటి నుంచి మనం విడుదల పొందితేనే ఆ నిత్య రాజ్యానికి వారసులం అవుతామనేటువంటి విషయాన్ని మరి గడిచిన వారంలో మనం జ్ఞాపకం చేసుకున్నాం. ఈరోజు మన యొక్క ధ్యానాంశము అపరిమితమైనటువంటి విశ్వాసాన్ని గుర్తించుట అనేటువంటి అంశాన్ని మనం నేటి దినాన్న దక్షిణ ఇండియా సంఘం వారు మనకి ఇవ్వడం జరుగుతూ ఉన్నది. అపరిమితమైన విశ్వాసమును గుర్తించుట. విశ్వాసమునకు పరిమితులు అనేటువంటివి లేవు. దెర్ ఇస్ నో బౌండరీస్ అనమాట. అంటే అక్నాలెడ్జ్ ద ఫెయిత్ బియాండ్ ది బౌండరీస్ అనేటువంటి మాటను వాడుతూ ఉన్నాడు. అంటే విశ్వాసం అనేది ఏదో పరిశుద్ధ సియోను సిఎస్ఐ దేవాలయపు 4 గోడల మధ్యలో ఉన్నటువంటి క్రైస్తవులకు మాత్రమే పరిమితమైంది కాదు. లేదా ఒక పర్టికులర్ డినామినేషన్కి, ఒక సిఎస్ఐ సంఘానికో లేదా ఒక లోదరన్ సంఘానికో క్రైస్తవులు అని పిలువబడేటువంటి వారి వరకు మాత్రమే పరిమితమైంది కాదు విశ్వాసం అనేది. సో విశ్వాసం అనేది పరిమితులు లేనటువంటిది. విశ్వాసం అనేది దేవుడు ఆ విశ్వాసాన్ని ఏ కుటుంబంలోనైనా, ఏ వ్యక్తి జీవితంలోనైనా, ఎవరి ద్వారా అయినా దేవుడు గొప్ప అద్భుతాలు చేయించేటువంటి వాడుగా ఉంటాడు. పరిమితులు లేనటువంటి రీతిలో దేవుడు తన విశ్వాస యాత్రను కొనసాగించేటువంటి వాడుగా ఉంటాడు. హద్దులు లేకుండా యావత్ ప్రపంచానికి కూడా దేవుడు తన విశ్వాసపు ఉనికిని మరి తీసుకువెళ్ళేటువంటి వాడుగా ఉంటాడు, విస్తరించేటువంటి వాడుగా ఉంటాడు అనేటువంటి విషయాలను నేటి దినాన మనం జ్ఞాపకం చేసుకోబోతూ ఉన్నాం. సో దేవుని యొక్క విశ్వాసము, దేవుని యందల విశ్వాసమే కావచ్చు, లేదా దేవుని యందల విశ్వాసము కలిగినటువంటి వ్యక్తి ఎవరైనా అయి ఉండొచ్చు. సో ఏ పరిస్థితుల్లో అయినా అయి ఉండవచ్చు. ఎవరినైనప్పటికీ కూడా దేవుడు ఉపయోగిస్తాడు. ఎవరినైనప్పటికీ కూడా దేవుడు తన యొక్క సాధనాలుగా దేవుడు వాడుకునేటువంటి వాడుగా ఉంటాడు. ఒక పరిమితులు లేనటువంటి అపరిమితమైనటువంటి విధానంలో దేవుడు తన యొక్క విశ్వాస యాత్రను కొనసాగించేటువంటి వాడుగా ఉంటాడు అనేటువంటి విషయాన్ని మనం చూస్తూ ఉన్నాం. పాత నిబంధన కాలం నుంచి కొత్త నిబంధన కాలం వరకు కూడా అనేక మంది జీవితాల్లో మనం చూస్తూ ఉన్నప్పుడు అనేక సందర్భాల్లో విశ్వాసం అనేది ఒక ప్రాంతానికో, ఒక పర్టికులర్ ప్రదేశానికో, ఒక పర్టికులర్ జనాంగానికో కేవలం కొంతమంది వరకు మాత్రమే కాదు, కానీ ఆ సరిహద్దులను దాటి లేదా దేశాలను దాటి కొన్ని బౌండరీస్ దాటి దేవుడు ముందుకి నడిపించినటువంటి విధానాలను మనం చూస్తూ ఉన్నాం. అబ్రహామును దేవుడు ఒక కొత్త దేశానికి పంపిస్తూ ఉన్నాడు. ఆదికాండం 12వ అధ్యాయం 1 నుంచి 4 వచనాల్లో మనం చూస్తూ ఉన్నప్పుడు మొదటి వచనంలో ఉంటుంది కదా, అబ్రహామా నువ్వు లేచి నేను చూపించే దేశానికి నువ్వు వెళ్ళు. తన కుటుంబాన్ని విడిచిపెట్టి, తన బంధువులను విడిచిపెట్టి, తనకున్నటువంటి ఆస్తిపాస్తులన్నింటినీ కూడా విడిచిపెట్టి నేను చూపించేటువంటి ఒక నూతన దేశానికి నువ్వు నడువు అని దేవుడు ఏం చేస్తూ ఉన్నాడు, అబ్రహాముని తెలియజేస్తూ ఉన్నాడు. సో ఒక నూతన ప్రదేశానికి, కొత్త దేశానికి అబ్రహామును దేవుడు పంపిస్తూ ఉన్నాడు. అంటే తన ప్రణాళికను దేవుడు నెరవేర్చడానికి సరిహద్దులను దాటిస్తూ ఉన్నాడు అబ్రహాము చేత. తనకున్నటువంటి సరిహద్దులను, తనకున్నటువంటి స్థానాన్ని, తనకున్నటువంటి కుటుంబాన్ని, తనకున్నటువంటి బంధువులందరినీ కూడా దాటించి మరి మరొక నూతన ప్రాంతానికి పంపిస్తూ ఉన్నాడు. వచ్చిన కొత్తలో జీవాన్ని మొన్న మధ్య అనుకుంటా, జీవాన్ని నేను దేవాన్ని మొత్తానికి వెళ్ళిద్దరు ఎవరు అడుగుతాను, అయ్యగారు మీ దేవురు అంటే జీలియం వెళ్ళాను, అక్కడ నుంచి ఇక్కడ దాకా ఎలా వచ్చారని అడుగుతూ ఉంటాం వాళ్ళు. సో జీలియం వెళ్ళని దాదాపు తెలంగాణ బార్డర్లో ఉంటుంది. సో నేనేమో ఇక్కడ ఎక్కడో కృష్ణా జిల్లా వైపు దాకా వచ్చాను. సో దేవుడు ఒక్కొక్కసారి ఒక్కొక్క సందర్భంలో ఒక్కొక్క రీతిలో ఒక్కొక్క వ్యక్తిని ఒక్కొక్క రీతిలో దేవుడు దాటించేటువంటి వాడుగా ఉంటాడు. ఈరోజు సియోను సిఎస్ఐ దేవాలయం అనేది, లేదా ఒక కానుమోలు డేన్రే కానీ, లేదా ఈ దక్షిణ ఇండియా సంఘంలో కృష్ణా గోదావరి అధ్యక్ష ఖండము కానీ ఈరోజు ఎంత ఉన్నతమైనటువంటి రీతిలో ఉన్నతమైనటువంటి స్థానాన్ని, లేదా ఎంతగా దేవుని యొక్క పరిచర్యను కొనసాగిస్తూ ఉన్నది. ఆ చుట్టుపక్కల ప్రాంతాల్లో, అనేకమైనటువంటి జిల్లాల్లో, అనేకమైనటువంటి ప్రాంతాల్లో దేవుని యొక్క సువార్త ప్రజ్వలిల్లింది అంటే దానికి కారణం భారతదేశంలో ఉన్నటువంటి మనకంటే కూడా ఎక్కడో పరాయి దేశాల నుంచి వారి యొక్క సరిహద్దులను దాటి, వారి యొక్క దేశాలను దాటి, వారి కుటుంబాలను విడిచిపెట్టి, వారి బంధువులను విడిచిపెట్టి, వారి స్నేహితులను విడిచిపెట్టి, వారికి ఉన్నటువంటి ప్రతిదాన్ని కూడా విడిచిపెట్టి మన కోసం ఆ సువార్త పరిచర్యను చేయడానికి ఈ యొక్క దేశానికి వచ్చినటువంటి విధానాన్ని బట్టి. సో ఒక అలెగ్జాండర్ దొరగారే కావచ్చు, ఒక టర్లింగ్టన్ నోబెల్ దొరగారే కావచ్చు, సో ఇలాంటి అనేక మంది మహానుభావులు అన్నాడు అబ్రహాముకు దేవుడు ఏ రీతిగా అయితే నేను చూపించే దేశానికి నువ్వు వెళ్ళు అన్నప్పుడు అబ్రహాము లేచి నడిచాడు. అనేక మంది మన పితరులైనటువంటి వారు, ఆ గొప్ప గొప్ప మహానుభావులు వారి దేశాలను, వారి ప్రాంతాలను, వారు ఉన్నటువంటి ప్రదేశాలను విడిచిపెట్టి, వారి సరిహద్దులను దాటి
ఈ విశ్వాస యాత్రను మరి మన కోసం ఆ విశ్వాసాన్ని తీసుకొచ్చినటువంటి విధానాన్ని బట్టే నేటి దినాన దేవుని సన్నిధానంలో మనందరం కూడా సంతోషించగలుగుతూ ఉన్నాం. సో సరిహద్దులను దాటిస్తే తప్పనిసరిగా దేవుని యొక్క ప్రణాళిక ఎక్కడికైతే నడిపించాలని ఆశపడుతూ ఉన్నదో, ఎక్కడికైతే దేవుడు తీసుకెళ్లాలని ఆశపడుతూ ఉంటాడో ఆ రీతిగా నడిపించడానికి దేవుడు తన యొక్క సహాయాన్ని చేసేటువంటి వాడుగా ఉంటాడు. ఆది కాండంలోనే 37వ అధ్యాయం, 39వ అధ్యాయం, 50వ అధ్యాయం వరకు కూడా మనం చూస్తూ ఉన్నప్పుడు యోసేపు యొక్క జీవితాన్ని మనం చూస్తూ ఉంటాం. దేవుని యొక్క ఉద్దేశాన్ని నెరవేర్చడం కొరకు దేవుడు ఎక్కడ దాకా నడిపించాడు యోసేపుని అంటే ఐగుప్తు దేశం వరకు కూడా దేవుడు నడిపిస్తూ ఉన్నాడు. తన కుటుంబాన్ని, తన బంధువులను, తన తండ్రిని విడిచిపెట్టి ఐగుప్తు దేశం వరకు కూడా దేవుడు పంపించాడు అంటే కారణం, దానిలో ఉన్నటువంటి ప్రాముఖ్యమైన కారణం ఏంటి అంటే దేవుడు ఒక ప్రణాళిక యోసేపు ద్వారా ఐగుప్తు దేశంలో నెరవేర్చాలని అనుకున్నాడు. కష్టకాలంలో, ఇబ్బందికరమైనటువంటి పరిస్థితుల్లో, అనేకమైనటువంటి ఆటంకాల మధ్యలో తన యొక్క కుటుంబాన్ని పోషించేటువంటి విషయంలో కావచ్చు, లేదా దేవుడంటే ఎరగనటువంటి ఒక ఐగుప్తు దేశంలో దేవుని యొక్క గొప్పతనాన్ని తెలియజేయడం విషయంలో కావచ్చు, దేవుడు ఏం చేస్తూ ఉన్నాడు, ఐగుప్తు దేశానికి యోసేపును పంపిస్తూ ఉన్నట్లుగా మనం చూడగలుగుతూ ఉంటాం. సో ఒక అబ్రహాము ఒక పరాయి దేశానికి వెళ్ళిన ఐగుప్తు యోసేపు ఒక ఐగుప్తు లాంటి ఒక పరాయి దేశానికి వెళ్ళిన ఈరోజు ప్రతి ఒక్క సరిహద్దును దాటేటువంటి వెనకాల కూడా దేవుడు ఒక గొప్ప ప్రణాళికను కలిగి ఉన్నట్లుగా మనం చూడగలుగుతా ఉన్నాం. ఆదికాండము 50వ అధ్యాయం 20వ వచనాన్ని చదువుదాం. ఆదికాండము 50వ అధ్యాయము. మీరు నాకు కీడు చేయనుద్దేశించిరి కానీ నేటి దినమున జరుగునట్లు అనగా బహు ప్రజలను బ్రతికించినట్లుగా అది మేలుకే దేవుడు ఏం చేశాడు, నాకు ఉద్దేశించాడు. సో తన యొక్క అన్నలేమో తనకి కీడు చేయాలన్న ఆలోచన కలిగి ఉన్నారు, కానీ దేవుని యొక్క ఉద్దేశం ఏంటి, ఐగుప్తు లాంటి ఒక దేశానికి యోసేపును నడిపించడంలో అంటే ప్రాముఖ్యమైన ఉద్దేశం ఏంటంటే అనేక మందికి మేలు చేయడానికే దేవుడు ఏం చేశాడంటే వారిని నడిపిస్తూ ఉన్నాడు. యోసేపును మరొక దేశానికి నడిపిస్తూ ఉన్నాడు. అబ్రహాము యొక్క జీవితంలో కూడా నేను చూపించే దేశానికి నువ్వు వెళ్ళు అని చెప్పడంలో దేవుని యొక్క ఉద్దేశం ఏంటి అనేది మనం చూస్తూ ఉంటే 12వ అధ్యాయం 1వ వచనంలో ఉంటుంది కదా, నీవు నీ దేశము నుండి, నీ బంధువుల వద్ద నుండి నేను చూపించే దేశానికి వెళ్ళు, నిన్ను గొప్ప జనముగా చేసి నిన్ను ఆశీర్వదిస్తాను. దేవుని యొక్క ఉద్దేశం అబ్రహామును ఆశీర్వదించడం, ఆ యొక్క దేశాన్ని దాటడం ద్వారా, సరిహద్దులను దాటడం ద్వారా, ఆ సరిహద్దులను దాటుతూ తన విశ్వాసాన్ని కాపాడుకోవడం ద్వారా అబ్రహాముని దేవుడు ఆశీర్వదించాడు, తన కుటుంబాన్ని దేవుడు ఆశీర్వదించాడు. యోసేపు తన యొక్క పరిధిని దాటడం ద్వారా దేవుడు ఒక ఉద్దేశాన్ని కలిగి ఉన్నాడు. తన అన్నలు కీడు చేయాలి అనుకున్నారు, కీడు చేసామని అనుకుంటా ఉన్నారు, కానీ దేవుని పట్ల దేవునికి మాత్రం ఒక ప్రత్యేకమైనటువంటి ప్రణాళిక దేవుడు కలిగి ఉన్నాడు. ఏంటి అంటే దేవుడు యోసేపు ద్వారా కీడు చేయాలనుకున్నటువంటి వారిని కాపాడి అది అనేక మంది బహు ప్రజలను బ్రతికించేటువంటి గొప్ప మేలుకరమైనటువంటి రీతిలో దేవుడు యోసేపును నడిపించినటువంటి విధానాన్ని మనం చూస్తూ ఉన్నాం. ఇలా అనేక మంది జీవితాలు, ఒక మోషేను ఐగుప్తు నుంచి పారిపోయేసినటువంటి మోషేను మళ్ళీ ఐగుప్తుకు పంపించేటువంటి విషయంలో కావచ్చు, నినివే పట్టణానికి వెళ్లకుండా పారిపోతున్నటువంటి యోనాను మళ్ళీ నినివే పట్టణానికి పంపించేటువంటి విషయంలో కావచ్చు, రూతు తన యొక్క అత్తగారు ఆ దేశాన్ని విడిచిపెట్టి, ఆ ప్రాంతాన్ని విడిచిపెట్టి మరొక ప్రాంతానికి, దేవుడంటే భయభక్తులు లేనటువంటి ప్రాంతానికి వెళ్ళిపోయిన తర్వాత మళ్ళీ బెత్లెహేమునకు రూతు నడిపించబడినటువంటి విషయంలో కావచ్చు, బబులోను లాంటి ఒక భయంకరమైనటువంటి సామ్రాజ్యంలోనికి, దేవుడంటే భయభక్తులు లేనటువంటి సామ్రాజ్యంలోనికి, బబులోను లాంటి ప్రాంతంలోనికి ఈ యొక్క దానియేలును కావచ్చు, లేదా షడ్రకు మెషకు అబేద్నెగో లాంటి ఒక యవ్వన బిడ్డలను నడిపించడంలో కావచ్చు, వారి ద్వారా, వారి యొక్క జీవితాల ద్వారా, వారు చూపిస్తున్నటువంటి విశ్వాసము ద్వారా, వారు కలిగి ఉన్నటువంటి భయభక్తుల ద్వారా అనేక మంది జీవితాల్లో దేవుడు గొప్ప కార్యాలను చేసినటువంటి సందర్భాలు నేటి దినాన్న మనం జ్ఞాపకం చేసుకుంటా ఉన్నాం. ఈరోజు ప్రతి ఒక్క వ్యక్తి కూడా నేటి దినాన్న మనము ఆ పరిస్థితులను ఒకసారి ఆలోచన చేసుకుంటా ఉన్నప్పుడు, నేటి దినాన్న క్రైస్తవ సమాజం ఏ రీతిగా ఉంటా ఉన్నది, నేటి దినాన్న మన యొక్క ఆలోచనలు ఏ రీతిగా ఉంటా ఉన్నాయి అంటే మనం ఒక బౌండరీస్ గీసుకుంటా ఉన్నాం. మనం మాత్రం కొన్ని గీతలను మనం గీసుకుంటా ఉన్నాం. ఎక్కడ వరకే నేను పరిమితం, ఎక్కడ వరకు మాత్రమే నా యొక్క స్థాయి పరిమితం, నా కుటుంబం ఎక్కడ వరకు మాత్రమే పరిమితం, నా సంఘం ఎక్కడ వరకు మాత్రమే పరిమితం, నా కుటుంబము, నా యొక్క సేవా పరిచర్య ఎక్కడి వరకు మాత్రమే పరిమితం అంటూ నేటి దినాన చాలామంది లోపలి వారిని మాత్రమే,
లేకపోతే మనతో ఉన్నటువంటి వారిని మాత్రమే అనేటువంటి ఆలోచనతో ఉంటూ బయట వారిని ఆహ్వానించేటువంటి వారుగా, బయట వారితో ఒక విశ్వాస యాత్రను కొనసాగించేటువంటి వారుగా నేటి దినాలు ఉండలేకపోతూ ఉన్నాం. పేరుకు క్రైస్తవులుగా పిలువబడుతున్నప్పటికీ చాలామంది వారి యొక్క మధ్యలో కొన్ని బౌండరీస్ అనేవి ఏర్పాటు చేసుకుంటూ ఉన్నారు. కొన్ని డినామినేషన్లు మనం చూస్తూ ఉన్నప్పుడు చాలా బాధగా ఉంటుంది. వారి యొక్క ప్రవర్తన లేదా వారి యొక్క ఆలోచన విధానాన్ని మనం చూస్తూ ఉన్నప్పుడు వారి యొక్క విశ్వాసపు సరిహద్దులు వారి మధ్యనే ఉంటాయి, బయటకు వెళ్ళవు ఎప్పుడూ కూడా. వాళ్ళ యొక్క డినామినేషన్ సంబంధించిన వాళ్ళనే పెళ్లి చేసుకోవాలి, బయట వాళ్ళని పెళ్లి చేసుకోవడానికి ఉండదు. ఒకవేళ చేసుకున్నారా వాళ్ళ పాస్టర్ గారి పెళ్ళికి కూడా రాడు, భోజనం చేయడానికి కూడా రాడు. ఇలాంటి పరిస్థితులు చాలా చోట్ల ఉన్నాయి. వారి యొక్క దానికి సంబంధించినటువంటి వారిని వివాహం చేసుకోవాలి, వారికి సంబంధించినటువంటి వారితోనే మాట్లాడాలి. అసలు వేరే డినామినేషన్లలో ఎవరైనా కనపడితే ఏదో శత్రువుల్లాగా, సాతానులాగా పిలిచేటువంటి వారు, వారిని చూసేటువంటి సమాజం నేటి దినాన్ని ఉంటా ఉన్నారు. మేము బైబిల్ కాలేజీలో చదువుకునేటప్పుడు అలాంటి ఒక డినామినేషన్కి సంబంధించినటువంటి ఒక సహోదరుడు ఉండేవాడు. నేను నా రూమ్మేట్ పంజాబీ అనమాట. బాగా అల్లరి చేసేవాళ్ళం మేము కాలేజీలో, ఏడిపించేవాళ్ళం వాళ్ళు బాగా. వాడు ప్రతిరోజు రాత్రి వచ్చి మా తలుపు కొట్టి యూ బోత్ ఆర్ సాటాన్స్ అని చెప్పి చెప్పేసి వెళ్ళిపోయాడు. మీ ఇద్దరు సాతాన్లు నా పట్ల అని చెప్పి తిట్టేసి వెళ్ళిపోతూ ఉండేవాడు. ఎవరితోనూ మాట్లాడేవాడు కాదు, ఎవరితోనూ సహవాసాన్ని కలిగి ఉండేవాడు కాదు, ఎవరితోనూ కూడా ఆ యొక్క చక్కని ఆ బంధుత్వాన్ని, ఐక్యతను కలిగి జీవించేటువంటి వాడు కాదు. ప్రతి సంవత్సరం కొత్త అడ్మిషన్స్ వస్తూ ఉన్నప్పుడల్లా 5 సంవత్సరాలు కూడా వాడు చేస్తున్న పని ఏంటంటే, 5 సంవత్సరాల్లో ఈ సంవత్సరం నాకు సంబంధించిన వాళ్ళు ఎవరైనా వచ్చారా లేదా, నా సంబంధించిన డినామినేషన్ నుంచి ఎవరైనా వచ్చారా లేదా అని చూసుకుంటూ ఉండేవాడు. ఒక కంజెస్టెడ్ ఏరియాలో అనమాట ఒక గీత గీసుకొని ఆ గీతలో ఉండిపోతాం మొదలుపెట్టాడు. కానీ దేవుని యొక్క ఉద్దేశం మన యొక్క విశ్వాస యాత్రలో ఒక గీతలో ఉండిపోవాలని కాదు, ఈ 4 గోడల మధ్యకు పరిమితం అయిపోవాలనేటువంటి ఆలోచనతో కాదు. ఆ రీతిగా ఒకవేళ యేసుక్రీస్తు వారు అని అనుకోని ఉంటే కేవలం ఇశ్రాయేలు దేశంలో మాత్రమే దేవుని సువార్త ప్రకటించబడి ఉండేది. కానీ క్రీస్తు వారు చెప్తున్నటువంటి మాట ఏంటి, మీరు సర్వలోకమునకు వెళ్ళి సర్వ సృష్టికి సువార్తను ప్రకటించండి. సర్వలోకములోనికి కూడా యేసుక్రీస్తు వారు తన శిష్యులను పంపించాడు. ఈరోజు భారతదేశము ఈ రీతిగా సువార్త అందింది అంటే దానికి కారణం ఆనాడు ఆయన పంపించినటువంటి తోమా లాంటి ఒక శిష్యుని కారణంగా. లేదా వివిధ దేశాల్లో పుట్టి వారి దేశాల్లో చక్కని విశ్వాసమును నేర్చుకొని, భయభక్తులు నేర్చుకొని దేవుని పరిచర్య చేయాలి అని వారి సరిహద్దులు దాటి, వారి దేశాలు దాటి, సంస్కృతులను, వారి సాంప్రదాయాలను విడిచిపెట్టి మన సంస్కృతిలోకి, మన సాంప్రదాయాల్లోకి, మన విధానాల్లోనికి వచ్చి మనతో సువార్తను ప్రకటించినటువంటి అనేక మంది మిషనరీస్ యొక్క వారు చేసినటువంటి త్యాగం కారణంగా మరి వారు గీయనటువంటి గీతలు, వారు కలిగి లేనటువంటి జాతిపరమైనటువంటి భౌగోళికపరమైనటువంటి వ్యత్యాసాలు, వారు చూడనటువంటి విధానాలు నేటి దినాన్న క్రైస్తవ లోకము నేటి దినాన్న మనం చూస్తూ ఉన్నాం. కానీ దేవుని యొక్క వాక్యములోంచి నేటి దినాన్ని మనం జ్ఞాపకం చేసుకోవాల్సింది ఏంటంటే, దేవుడు గుర్తించేది ఎవరిని అంటే బయట వారిగా భావించేటువంటి ఇతరులను కూడా కలుపుకొని వెళ్ళడమే నిజమైనటువంటి విశ్వాసం మన యొక్క జీవితంలో. మనం ఎవరినైతే బయట వారు అని అనుకుంటా ఉన్నామో, మనం ఎవరినైతే బయట వ్యక్తులు అని అనుకుంటా ఉన్నామో వారిని కూడా కలుపుకొని ఈ లోక యాత్రలో, మన విశ్వాస యాత్రలో వారిని తీసుకొని వెళ్ళడమే నిజమైనటువంటి దేవుడు కోరుకునేటువంటి విశ్వాసం. యోసేపును తన అన్నలు బయట వాళ్ళు అనుకున్నారు, కానీ యోసేపు మాత్రం తన అన్నలను బయట వాళ్ళు అని అనుకోలేదు ఏనాడు కూడా. తన అన్నలు యోసేపు మీద ద్వేషాన్ని పెంచుకున్నారు, వీడు మాకు అవసరం లేదు అని తన అన్నలు అనుకున్నారు. కానీ ఆపదలో యోసేపు దగ్గరికి వచ్చినప్పుడు యోసేపు మాత్రం మీరు బయట వాళ్ళు, మీరు నా శత్రువులు అనేటువంటి ఆలోచన యోసేపు హృదయంలోనికి ఎన్నడూ కూడా రానివ్వలేదు. అసలు ప్రతి సందర్భంలో, ప్రతి విషయంలో కూడా యోనా పట్టణానికి, యోనాను నినివే పట్టణానికి వెళ్ళమని చెప్తా ఉన్నప్పుడు యోనా వారిని బయట వారు అనుకున్నారు. కానీ యోనా వెళ్ళి సువార్త ప్రకటిస్తూ ఉన్నప్పుడు మాత్రం యోనాను వాళ్ళు ఎవరు కూడా బయట వాళ్ళు అనుకోవాలి. వాళ్ళు అంగీకరించారు దేవుని సువార్తను, వారు విశ్వసించారు దేవుని యొక్క మాటను, వారు పశ్చాత్తాపడ్డారు దేవుని సన్నిధానంలో, అందుకే రక్షించబడగలిగారు. అంటే మనం వెళ్తేనే కదా, మనం వాళ్ళు చేర్చుకుంటేనే కదా వారికి మన విశ్వాస జీవితాన్ని, మనలో ఉన్నటువంటి ఆ గొప్ప దేవుని యొక్క శక్తిని మనం తెలియజేసేది. కానీ నేటి దినాన్న మనము ఇతరులను కలుపుకొని వెళ్ళాలి అనేటువంటి ఆలోచన మనం చూడలేకపోతూ ఉన్నాం. కానీ ఈరోజు మనం చదువుకున్నటువంటి 3 పాఠ్యభాగాల్లోంచి కూడా బయట వారిగా భావించేటువంటి వారందరినీ కూడా మనం కలుపుకోవాలి, వారిని కలుపుకొని దేవుని యొక్క పరిచర్యలో ముందుకు కొనసాగాలి. అదే రీతిగా దేవుడు తన పరిచర్యను చేస్తూ ఉన్నాడు.
అదే రీతిగా దేవుడు నడుస్తూ ఉన్నాడు అనేటువంటి ఒక భరోసాను లేదా ఒక చక్కని ఆధ్యాత్మిక పాఠాలను నేటి దినాన్న ఈ 3 పాఠ్యభాగాల్లో నుంచి, ఈ వాక్య పట్టణాల్లో నుంచి దేవుడు మనకు తెలియజేస్తూ ఉన్నాడు. సో మొట్టమొదటి పాఠ్యభాగము మనం చదువుకున్నటువంటి యెషయా గ్రంథంలో 44వ అధ్యాయంలో 28వ వచనం నుంచి 45 ఈ 8వ వచనం వరకు మనం చూస్తూ ఉన్నప్పుడు కోరేషు అనేటువంటి ఒక వ్యక్తిని మరి దేవుడు చూస్తూ ఉన్నాడు. ఆయన గురించి చక్కని మాటలు యెషయా ప్రవక్త మరి మాట్లాడుతున్నటువంటి సందర్భాన్ని మనం ఇక్కడ చూస్తూ ఉన్నాం ఈ 44వ అధ్యాయము 28వ వచనంలో. సో యాక్చువల్గా యెషయా గ్రంథము అనేది రాయబడినటువంటి కాలం ఎప్పుడు అంటే 742 నుంచి 686వ సంవత్సరానికి మధ్యలో ఈ యొక్క యెషయా ప్రవక్త తన ప్రవచనాలను మరి తెలియజేస్తూ ఉన్నాడు. అప్పటికి కోరేషు అనేటువంటి వాడు పుట్టినటువంటి వాడుగా లేడు. అంటే పుట్టనటువంటి ఒక వ్యక్తి గురించి, అప్పటికి ఇంకా జన్మించినటువంటి ఒక రాజును గురించి దేవాది దేవుడు ఒక ప్రవచనాత్మకమైనటువంటి సందేశాన్ని మరి ఎప్పుడో 539వ సంవత్సరంలో క్రీస్తు పూర్వం 539వ సంవత్సరంలో జరగబోయేటువంటి ఆ యొక్క పారసీక రాజు బబులోనును ఓడించేటువంటి దాని గురించి యెషయా ద్వారా ప్రవచిస్తూ ఉన్నాడు. కోరేషు నా మంద కాపరి అనేటువంటి మాటతో ప్రారంభిస్తూ ఉన్నాడు. అంటే దేవుడు నాయకునిగా ఏర్పరచుకోవడానికి ఇశ్రాయేలీల ప్రజలలోంచి కాకుండా ఎవరో ఒక బయట వ్యక్తిని తీసుకొచ్చి ఆ బయట వ్యక్తికి తన విశ్వాసాన్ని నేర్పిస్తూ ఉన్నాడు. ఆ బయట వ్యక్తికి దేవుడు ఎంత గొప్పవాడో నేర్పిస్తూ ఉన్నాడు. ఆ బయట వ్యక్తికి దేవుని యొక్క ఆ గొప్పతనాన్ని తెలియజేస్తూ ఉన్నాడు. ఆ రాజు అయినటువంటి కోరేషు గురించి ఉన్నటువంటి ప్రవచనాన్ని తెలియజేస్తూ ఒక విదేశీయునికి, ఆ విదేశీయుని చేత ఏం చేస్తూ ఉన్నాడంటే తన యొక్క మందిరాన్ని లేదా పాడైపోయినటువంటి స్థలాలను నేను అతను ఉపయోగించుకొని కట్టించబోతూ ఉన్నాను, ఇశ్రాయేలీయులను చెరలో నుంచి విడిపించడానికి నేను అతను లేవనెత్తబోతా ఉన్నానని ఒక విదేశీయుడైనటువంటి ఆ రాజును గురించి యెషయా ప్రవక్త చేత ఒక చక్కని ప్రవచనాన్ని మరి దేవుడు తెలియజేస్తూ ఉన్నట్లుగా మనం చూస్తూ ఉంటాం. యెరూషలేమును పునర్నిర్మించడానికి, ఆ దేవాలయ పునర్నిర్మాణాన్ని జరిగించడానికి కోరేషు అనేటువంటి ఒక వ్యక్తిని, ఒక పారసీక రాజుని మరి దేవుడు ఏర్పాటు చేసుకుంటా ఉన్నట్లుగా మనం చూడగలుగుతూ ఉంటాం. సో విశ్వాసమును నేర్పించేటువంటి విషయంలో, విశ్వాసాన్ని బలపరిచేటువంటి విషయంలో ఒక బౌండరీస్ అనేవి లేవు దేవాది దేవునికి కూడా. ఎవరో ఒక పరాయి దేశస్థునికి, ఒక పరాయి ప్రాంతానికి సంబంధించినటువంటి వాని చేత ఇశ్రాయేలుని విడిపించడానికి దేవుడు అతన్ని బలపరుస్తున్నటువంటి విధానాన్ని మనం చూస్తూ ఉన్నాం. అప్పటికి ఇశ్రాయేలీలు మెస్సయ్య కోసం ఎదురు చూస్తూ ఉన్నారు. ఎవరు వారికి ఒక చక్కని మార్గాన్ని నిర్దేశిస్తారు, ఎవరైతే మంచి పరిపాలన చేస్తారో, ఎవరైతే వారిని కష్టపెట్టకుండా ఉంటారో, ఎవరైతే వారికి మేలు చేస్తారో, ఎవరైతే వారిని ప్రేమిస్తారో, ఆ వచ్చినటువంటి ప్రతి ఒక్క వ్యక్తిని కూడా ఈయనే మెస్సయ్య అని అనుకుంటూ ఉండేవారు. అలాగే ఈ కోరేషును కూడా ఒకానొక సందర్భంలో ఇశ్రాయేలీలు అనుకుంటారంట, ఈయనే మమ్మల్ని రక్షించడానికి వచ్చినటువంటి మెస్సయ్య అని. ఎందుకంటే వారి కొరకు ఎంతగానో పోరాడతాడు కోరేషు, వారి కొరకు నిలబడతాడు కోరేషు తన జీవితంలో. మరి ఇశ్రాయేలీలను వారికి చెందనటువంటి వాడైనప్పటికీ కూడా, ఇశ్రాయేలీల సంతానానికి సంబంధించినటువంటి వాడు కానప్పటికీ కూడా, మరి వారి నోటితో వారి ఇశ్రాయేలీలు కానటువంటి వ్యక్తిని, ఆ కోరేషును మా మంద కాపరి, మా కొరకు వచ్చినటువంటి గొప్ప రక్షకుడు అనేటువంటి రీతిలోనికి కోరేషును దేవుడు ఆశీర్వదిస్తూ ఉన్నాడు. సో దేవుడు ఎన్నుకున్నాడు ఆ సందర్భంలో కోరేషుని. ఇశ్రాయేలీలు ఎవరు కనబడలేదు, ఇశ్రాయేలీలు ఎవరు సరైనటువంటి మార్గాల్లో లేరు, అందరూ కూడా దారి తప్పిపోతున్నటువంటి పరిస్థితులు, అందరూ కూడా దేవునికి వ్యతిరేకమైనటువంటి మార్గాల్లో నడుస్తున్నటువంటి పరిస్థితులు, దేవుని దృష్టికి అనుకూలమైనటువంటి పరిస్థితుల్లో లేరు, దేవుని దృష్టికి అనుకూలమైనటువంటి మార్గాల్లో లేరు. అలాంటి సందర్భంలో దేవుడు కోరేషును అభిషేకించి ఒక నూతనమైనటువంటి రీతిలో మరి తన చేతిని పట్టుకొని దేవుడు అతను లేవనెత్తెను అనేటువంటి మాటలు ఆ యొక్క అధ్యాయాల్లో కింద వచనాల్లో మనం చూస్తూ ఉంటాం. 45వ అధ్యాయంలో మొదటి వచనంలో అతని పక్షమును జనులను జయించుటకు నేను అతని కుడి చేతిని పట్టుకొని ఉన్నాడు. సో అపరిమితమైనటువంటి విశ్వాసం, పరిమితులు లేనటువంటిది ఈ యొక్క విశ్వాసం అనేది. దేవుడు ఎవరిని ఏ సమయంలో అయినప్పటికీ కూడా తన కార్యమును జరిగించడం కోసం, తన పనిని జరిగించుకోవడం కోసం, తన యొక్క కార్యమును ఆగిపోనివ్వకుండా ముందుకు నడిపించడం కోసం, అది దేవుడంటే తెలియనటువంటి వ్యక్తినైనా అతనికి దేవుని యొక్క గొప్పతనాన్ని నేర్పించైనా దేవుడు తప్పనిసరిగా పైకి లేవనెత్తేటువంటి వాడుగా ఉంటాడు. సో దేవుడంటే ఎవరో తెలియనటువంటి కోరేషుకు దేవుని యొక్క గొప్పతనాన్ని తెలియజేస్తూ ఉన్నాడు. సో 3వ వచనంలో ఉంటుంది, పేరు పెట్టు నిన్ను పిలిచిన ఇశ్రాయేలు దేవుడైన యెహోవాను నేనే అని నీవు తెలుసుకొనున్నట్లు
అంధకార స్థలములలో ఉంచబడిన నిధులను, రహస్య స్థలములలోని మరుగైన ధనమును నీకు ఇచ్చేదను. 4వ వచనంలో అంటాడు కదా, నీకు పేరు పెట్టి నిన్ను పిలిచి తిని నీవు నన్ను ఎరగకుండానప్పటికీ నీకు నేనేం చేస్తా ఉన్నాను, బిరుదులు ఇస్తూ ఉంటాను. అంటే ఏమాత్రమో కూడా తెలియదు దేవుడంటే ఎవరో తెలియనటువంటి వ్యక్తికి దేవుడంటే ఎవరో నేర్పించి మరి అతని చేత దేవుడు ఏం చేస్తూ ఉన్నాడు, బలమైనటువంటి కార్యాలు చేయించడానికి సిద్ధపడుతూ ఉంటా ఉన్నాడు. సో అవధులు లేనటువంటిది దేవుని యొక్క విశ్వాసం అని. ఎవరైతే ఆయన్ని అంగీకరిస్తారో, ఎవరైతే ఆయన చేర్చుకునేటువంటి వారుగా ఉంటారో, ఎవరైతే ఆయన్ను అంగీకరించి తన మీద నమ్మకాన్ని కలిగినటువంటి వారుగా ఉంటారో, అలాంటి వారిని పరిమితము లేనటువంటి రీతిలో మానవ విధానాలను కూడా అధిగమించి మరి దేవుడు తన విశ్వాసపు యాత్రలో ఆ వ్యక్తిని కొనసాగించేటువంటి వాడుగా ఉంటాడు అనడానికి ఈ కోరేషు యొక్క జీవితం అనేది ఒక గొప్ప ఉదాహరణగా మనం చూస్తూ ఉంటాము. దానియేలు గ్రంథంలో 4వ అధ్యాయంలో 34 నుంచి 37వ వచనముల వరకు మనం చూస్తూ ఉన్నప్పుడు బబులోను దేశపు రాజు అయినటువంటి నెబుకద్నెజరును మరి అక్కడ చూస్తూ ఉన్నప్పుడు, ఒకప్పుడు గర్వంతో ఉన్నటువంటి నెబుకద్నెజరు, ఒకప్పుడు గర్వంతో ఊగినటువంటి నెబుకద్నెజరు దేవుడిని కొనియాడేటువంటి రీతిలోనికి దేవుడు మార్చివేశాడు. దేవుడు అంటే ఎరగనటువంటి నెబుకద్నెజరును దేవుడు ఒక బలమైనటువంటి స్థితిలో మరి ఆశీర్వదించినట్లుగా మార్చివేసినటువంటి విధానాన్ని మనం చూస్తూ ఉన్నాం. ఏమాత్రము నీతి న్యాయము లేకుండా తన ఇష్టానుసారమైనటువంటి ప్రవర్తనతో ఉన్నటువంటి వ్యక్తిని, మరి నెబుకద్నెజరు అనేటువంటి వ్యక్తిని మరి దేవుడు మార్చివేసి ఆయన స్తుతించి గణపరిచేటువంటి రీతిలోనికి నెబుకద్నెజరు యొక్క ఆలోచనను దేవుడు మార్చినట్లుగా దేవుని మీద విశ్వాసాన్ని పెంచినటువంటి విధానంతో నెబుకద్నెజరు మాట్లాడుతున్నటువంటి విధానాలు మనం చూస్తూ ఉంటాం. అదే దానియేలు గ్రంథంలో దర్యావేషు అనేటువంటి రాజును మనం చూస్తూ ఉన్నాం. 6వ అధ్యాయము 25-26 వచనాల్లో మనం చూస్తూ ఉన్నప్పుడు, దర్యావేషు లోకమందంతటా నివసించు సకల జనులను రాష్ట్రములకు ఆయా భాషలు మాట్లాడు వారికి ఇలాగూ వ్రాయించెను, మీకు క్షేమాభివృద్ధి కలుగునుగాక, దానియేలు యొక్క దేవునికి భయపడుచు ఆయన సముఖమున ఏం చేస్తూ ఉండాలి, వణుకుచుండవలను అని ఒక అన్యుడైనటువంటి రాజు దర్యావేషు అనేటువంటి రాజు ఏం చేస్తూ ఉన్నాడు, సర్వలోకానికి అక్కడ ఉన్నటువంటి తన ప్రజలందరికీ కూడా ఒక మాటను పంపిస్తూ ఉన్నారు, మీరు దానియేలు యొక్క దేవునికి ఏం చేస్తూ ఉండాలి, భయపడాలి అని. సో దేవుడు తలుచుకుంటే, దేవుడు ఆజ్ఞాపిస్తే, దేవుడు ఆలోచన చేస్తే, దేవుడు కావాలి అని అనుకుంటే ఎలాంటి వ్యక్తినైనా, ఎంత క్రూరమైనటువంటి వ్యక్తినైనా, ఎంత దేవునికి దూరంగా ఉండేటువంటి వ్యక్తినైనా దేవుని దగ్గరికి తీసుకొచ్చి కూర్చోటి పెట్టేటువంటి వాడుగా ఉంటాడు. దేవుడు ఉపయోగించుకోవాలి అని అనుకుంటే, దేవుడు వాడుకోవాలి అని అనుకుంటే, దేవుడు తన పరిచర్యలోనో, తన పనిలోనో, తన ప్రజలకు క్షేమము చేసేటువంటి విషయంలోనో, తన ప్రజలను కాపాడేటువంటి విషయంలోనో, తన సంఘమును కాపాడేటువంటి విషయంలోనో, తన ప్రజల పక్షాన నిలవబడేటువంటి విషయంలోనో ఏ రీతిగా అయినప్పటికీ దేవుడు కావాలి అని అనుకుంటే వారి యొక్క హృదయాలను మార్చి దేవుడు తప్పనిసరిగా నిలవబెట్టేటువంటి వాడుగా ఉంటాడు. కోరేషును అలాగే పిలుస్తూ ఉన్నాడు. అతను జన్మించక ముందే తన కొరకు ఒక ప్రవచనాన్ని చేస్తూ ఉన్నాడు. తను ఆ యెరూషలేమును లేదా ఆ ప్రాంతమును సరిచేయబోతా ఉన్నాడు, కట్టబోతా ఉన్నాడు, తిరిగి పునర్నిర్మించడానికి నేను పిలుస్తూ ఉన్నాను అని దేవుడు ఒక గొప్ప ప్రవచనాన్ని తెలియజేస్తూ ఉన్నాడు. ఈ దర్యావేషు లాంటి వ్యక్తి, ఒక అన్యుడైనటువంటి రాజు, మరి దానియేలు ద్వారా, దానియేలు యొక్క విశ్వాసము ద్వారా, దానియేలు యొక్క ప్రార్థనల ద్వారా మరి తన జీవితాన్ని మార్చుకున్నటువంటి వాడుగా మనం చూస్తూ ఉన్నాం. అలాగే నెబుకద్నెజరు తన యొక్క విశ్వాస జీవితాన్ని, తన విశ్వాసపు పరిస్థితులను మార్చుకొని దేవుని నామాన్ని మహిమపరుస్తూ ఉన్నటువంటి వ్యక్తిగా నిర్దినాన్న మనం చూస్తూ ఉంటాం. మరి ఈరోజు మన యొక్క జీవితాల్లో కూడా, ఈరోజు వారు మారారు లేదా వారి జీవితాలు మార్చుకున్నారు, వారి జీవితాల్లో దేవుని యొక్క గొప్పతనాన్ని తెలుసుకున్నారు అంటే, ఒక దర్యావేషు మార్పు చెందాడు అంటే కారణం దానియేలు చూపించినటువంటి గొప్ప విశ్వాసమును బట్టి. దర్యావేషు తన హృదయంలో దేవుని యొక్క గొప్పతనాన్ని తెలుసుకున్నాడు అంటే కారణం, దర్యావేషు తన జీవితంలో తన మార్పును పొందుకున్నాడు అంటే కారణం, దానియేలు విపత్కరమైనటువంటి పరిస్థితుల్లో కూడా తన విశ్వాసాన్ని కాపాడుకొని ఆ పరిమితులు లేనటువంటి పరిస్థితుల్లో, పరిమితులు లేనటువంటి రీతిలో దేవుడు అతన్ని మరొక దేశానికి పంపించినప్పటికీ అక్కడ కూడా తన విశ్వాసాన్ని జాగ్రత్తగా కాపాడుకొని తన విశ్వాసపు జీవితాన్ని రాజు అయినటువంటి దర్యావేషుకు తెలియజేసేటువంటి రీతిలో దేవుని మీద ఆధారపడ్డాడు. కాబట్టి
ఫరోను మనం చూస్తూ ఉన్నాం. యోసేపు యొక్క కాలంలో ఐగుప్తు దేశపు రాజు అయినటువంటి ఫరోను మనం చూస్తూ ఉన్నప్పుడు తన సేవకులందరితో చెప్తాడు, దేవుని ఆత్మగల మనుష్యుడు యోసేపు అనేటువంటి మాటను తెలియజేస్తూ అతను ఏం చెప్తే మీరు అదే చేయండి, అతను నడిచినటువంటి మార్గంలోనే మీరు నడవండి అని మొత్తం దేశాన్ని అంతటిని కూడా తీసుకెళ్ళి ఏం చేస్తాడంట, యోసేపు చేతుల్లో పెడతాడు. కారణం, ఆ పరాయి దేశంలోనికి వెళ్ళినప్పటికీ కూడా తన పవిత్రతను, తన పరిశుద్ధతను విడిచిపెట్టకుండా దేవుని అందు విశ్వాసం కలిగి జీవించాడు కాబట్టి, ఆ పరిమితులు లేనటువంటి రీతిలో తన విశ్వాసాన్ని కాపాడుకున్నాడు కాబట్టి ఒక పరాయి దేశంలో దేవుని యొక్క ఆశీర్వాదాన్ని పొందుకున్నాడు. ఒక పరాయి దేశంలో దేవుని ఎరగనటువంటి ఒక మనుష్యుని చేత దేవుని గణపరిచేటువంటి రీతిలోనికి దేవుడు అతన్ని ఆశీర్వదించినట్లుగా మనం చూడగలుగుతూ ఉన్నాం. సిరియా సైన్యాధిపతి అయినటువంటి నయమాను కావచ్చు, ఒక ఎరుకో పట్టణానికి సంబంధించినటువంటి రాహాబు కావచ్చు, దేవుని యొక్క విశ్వాసంలో, ఆ విశ్వాసపు యాత్రలో వారు కొనసాగారు. సో పరిమితులు లేనటువంటిది ఎవరినైనా ఎప్పుడైనా ఏ రీతిగా అయినా దేవుడు కావాలి అని అనుకుంటే, దేవుడు ఏర్పాటు చేసుకోవాలి అని అనుకుంటే వారి ద్వారా గొప్ప కార్యాలు చేయించేటువంటి వాడుగా ఉంటాడు. ఒకవేళ వాడు విశ్వాసి కాకపోయినా, వారు ఒకవేళ క్రైస్తవుడు కాకపోయినా, ఒకవేళ దేవుడు అంటే తెలియనటువంటి వాడైనప్పటికీ కూడా ఒకవేళ విశ్వాసం ఉంచితే వారిలో కూడా, వారి కుటుంబాల్లో కూడా గొప్ప కార్యాలు చేసేటువంటి వాడుగా ఉంటాడు అనడానికి వీరందరి జీవితాలు కూడా ఒక గొప్ప ఉదాహరణగా మనం జ్ఞాపకం చేసుకుంటా ఉన్నాం. సో మనం మన యొక్క జీవితాల్లో మనం మాత్రం ఆ బౌండరీస్ అనేవి మనం నిర్మించుకుంటూ, ఎక్కడి వరకే నా విశ్వాసం, ఎక్కడి వరకే నా క్రైస్తవ జీవితం, వీరితో వరకు మాత్రమే నా ప్రయాణం, వీరితో వరకు మాత్రమే నా యొక్క జీవితం అనేటువంటి ఆలోచనతో ఉండిపోతూ మనము ఆ యొక్క మార్గాన్ని, మన విశ్వాసపు మార్గాన్ని మరి మిగతా వారి వైపు తీసుకువెళ్ళేటువంటి వారిగా ఉండలేకపోతా ఉన్నాం అనేటువంటి ఆలోచనను మనం జ్ఞాపకం చేసుకోవాల్సినటువంటి వారమే ఉంటా ఉన్నాం. సో ఎవరినైనా ఎప్పుడైనా ఏ పరిస్థితుల్లో ఉన్నటువంటి వారినైనా, ఎలాంటి మార్గంలో నడుస్తున్నటువంటి వారుగానైనా దేవుడు తనకు కావాలి అని అనుకున్నప్పుడు, తన పరిచర్యలో, తన విశ్వాసపు యాత్రలో కొనసాగాలి అని అనుకున్నప్పుడు ఎవరినైనా ఎప్పుడైనా ఎన్నుకుంటాడు. తన రాజ్య వ్యాప్తి కొరకు దేవుడు ఎన్నుకునేటువంటి వాడుగా ఉంటాడు. వాడి ద్వారా బలమైనటువంటి కార్యాలు చేసేటువంటి వాడుగా ఉంటారు. వారి ద్వారా దేవుడు తన యొక్క మహిమను అనేక మందికి చాటి చెప్పేటువంటి వాడుగా ఉంటాడు. తన గొప్పతనమును అనేక మందికి తెలియజేసేవాడుగా ఉంటాడు అనడానికి ఒక కోరేషు కావచ్చు, ఒక దర్యావేషు కావచ్చు, నయమాను కావచ్చు, ఇలాంటి ఫరో కావచ్చు, యోసేపు కాలంలో ఉన్నటువంటి ఫరో కావచ్చు, ఒక నెబుకద్నెజరు కావచ్చు, ఇలాంటి వారి జీవితాల ద్వారా దేవుడు మనకు తెలియజేస్తూ ఉన్నాడు. క్రైస్తవ విశ్వాసం అనేది పరిమితులు లేనటువంటిది. క్రైస్తవ విశ్వాసం అనేది ఎందరైతే అంగీకరిస్తారో, ఎవరైతే దేవుడిని అంగీకరిస్తారో అందరికీ కూడా సమానమైనటువంటి రీతిలో, అందరికీ కూడా ఒక సమానమైనటువంటి విధానంలో దేవుడు వారి యొక్క జీవితాల్లో దర్శించేటువంటి వాడుగా ఉంటాడు. వారి జీవితాల్లో ఒక నూతనమైనటువంటి రీతిలో వారిని ఉపయోగించుకునేటువంటి వాడుగా ఉంటాడు అనడానికి ఒక గొప్ప నిదర్శనంగా ఈ కోరేషు లేదా ఈ మిగతా వారి యొక్క జీవితాలు మనందరికీ కూడా ఒక ఉదాహరణగా తెలియజేస్తూ ఉన్నాయి. సో మనం కూడా దేవునికే పరిమితులు లేనప్పుడు, దేవునికి ఎటువంటి ఆ భేదాభిప్రాయాలు లేనప్పుడు, దేవునికి ఎటువంటి తారతమ్యాలు లేనప్పుడు మన యొక్క జీవితాల్లో కూడా అలాంటి తారతమ్యాలను, అలాంటి భేదాభిప్రాయాలను తీసివేసి మన విశ్వాసపు జీవితాన్ని మనము కూడా అనేక మందితో పంచుకునేటువంటి వారుగా, మన విశ్వాస యాత్రను సరిహద్దులు దాటి సైతము మనము తీసుకువెళ్ళేటువంటి వారుగా తప్పనిసరిగా ఉండాలి. మన యొక్క జీవితాల రీతిగా ఉండాలని దేవుని యొక్క వాక్యము ద్వారా దేవుడు సెలవిస్తూ ఉన్నాడు. మరొక విషయాన్ని మనం చూస్తూ ఉన్నప్పుడు, ఈరోజు మనం చదువుకున్నటువంటి ఈ యొక్క పత్రిక పాఠ్యభాగంలో ఈ 10వ అధ్యాయము, అపోస్తుల కార్యములు 10వ అధ్యాయంలో మనం చూస్తూ ఉన్నప్పుడు, విశ్వాసము అనేది సాంస్కృతికమైనటువంటి సరిహద్దులను కూడా దాటేదిగా ఉండాలి తప్పనిసరిగా. ఒక్కొక్క ప్రాంతంలో ఒక్కొక్క విధమైనటువంటి సంస్కృతి, సాంప్రదాయాలు ఉండేవిగా ఉంటాయి. ముఖ్యంగా ఎక్కువ శాతం మనం చూస్తూ ఉన్నప్పుడు తినేటువంటి ఆహారపు అలవాట్ల విషయాల్లో నేను తిన్న చాలా చోట్ల ఒక్కొక్క చోట ఒక్కొక్క రకమైనటువంటి సాంప్రదాయపరమైనటువంటి అలవాట్లు మనం చూస్తూ ఉంటాం. నార్త్ ఈస్ట్ స్టేట్లకు వెళ్తే ఈ మిజోరాం కానీ, మేఘాలయ కానీ, నాగాలాండ్ కానీ, సో ఇలాంటి ప్రాంతానికి వెళ్తే మనం భోజనాలకి కూర్చున్నప్పుడు మనకు చక్కగా ప్లేట్లో వడ్డింపులో వరుసగా పెట్టి వడ్డించుకుంటూ వెళ్తూ ఉంటారు. కానీ ఆ ప్రాంతాల్లోనికి వెళ్ళినటువంటి వారు ఎవరైనా ఉంటే వాళ్ళకి తెలుస్తుంది భోజనాలు ఎలా జరుగుతుంటే ఎవడ ప్యాకెట్ ఆడికి చేతిలో పెట్టేస్తారు తీసుకొచ్చి. ఒక పెద్ద ఆకు ఉంటుంది, ఆ పెద్ద ఆకులో ఎవరి ప్యాకెట్ వాళ్ళకి తీసుకొచ్చి పెట్టేస్తారు. మేము ఫస్ట్లో వెళ్ళినప్పుడు అనుకున్నాం 2 రోజులు పాపం వీడు ఎక్కడో హోటల్ నుంచి తెస్తా ఉన్నాడేమో అని మేము వాడితో అడిగి, ఒరే ఎందుకురా బయట హోటల్ నుంచి ఎందుకు, మనమే ఏదో ఒకటి వండుకుందాం కదంటే, నో దిస్ ఈజ్ మై ట్రెడిషన్ అన్నాడు. అక్కడ భోజనాలన్నీ కూడా ఎలా ఉంటాయంటే అలాగే ఆకుల్లో పెట్టేసి చక్కగా తీసుకొస్తారు. అన్ని రకాల జంతువులు ఉంటాయి, ఇది లేదు అనేది ఉండదు.
ఎన్ని రకాల జంతువులు ఉంటాయి, అన్ని రకాల జంతువుల కూరలు అక్కడ ఉంటాయి, వరుస పెట్టి పెడతారు, వరుసగా ఉంటాయి. ఇక తినేవాడు తింటాం, తిన్నోడు అలాగా కామ్గా ఉండడం. సో ఒక్కొక్కటి ఒక్కొక్క రకమైనటువంటి పరిస్థితి, ఒక్కొక్క చోట ఒక్కొక్క రకమైనటువంటి విధానం, ఒక్కొక్క చోట ఒక్కొక్క రకమైనటువంటి సాంప్రదాయం, ఒక్కొక్క చోట ఒక్కొక్క రకమైనటువంటి ఆలోచన విధానం. కానీ సంస్కృతులు వేరైనప్పటికీ, సాంప్రదాయాలు వేరైనప్పటికీ కూడా తప్పనిసరిగా దేవుణ్ణి ఎరిగినటువంటి వారు ఎవరితోనైనప్పటికీ మనం సహవాసం చేయాల్సిందే అనేదానికి ఒక గొప్ప నిదర్శనము ఈ కొర్నేలి పేతురుల మధ్య జరుగుతున్నటువంటి సంభాషణ అనేది. వారి సాంప్రదాయం వేరు కదా, వారి సంస్కృతులు వేరు కదా, వారి కులం వేరు కదా, వారి ప్రాంతం వేరు కదా, వారి జాతి వేరు కదా, వారి తినేటువంటి వ్యవహారాలు వేరు కదా, వారు ఉండేటువంటి విధానాలు వేరు కదా అని అనుకుంటా ఉన్నామేమో. కానీ ఎలాంటి సంస్కృతులు ఉన్నప్పటికీ, వారి సాంప్రదాయాలు ఏమైనప్పటికీ కూడా అందరం కూడా నమ్మేది క్రీస్తును మాత్రమే. ఎందరైతే క్రీస్తును అంగీకరిస్తూ ఉన్నారో అందరూ కూడా ఆయన కుమారులు, ఆయన కుమార్తెలే. సో మన సహవాసాన్ని కలిగి జీవించడానికి ఆ సహవాసము మధ్యలో ఈ సాంప్రదాయము అనేటువంటి ఆ భేదాభిప్రాయాలను, ఈ సాంప్రదాయము అనేటువంటి ఆ దూరాలను ఎన్నడూ కూడా మనం కలిగి జీవించేటువంటి వారుగా ఉండకూడదు. కొర్నేలి అనేటువంటి వ్యక్తి వాస్తవానికి ఒక అన్యుడు, కానీ పేతురు ఒక యోధుడు, చాలా నిష్ట కలిగినటువంటి యోధ సాంప్రదాయంలోంచి వచ్చినటువంటి వాడు. అందుకే అతనితో సహవాసం చేయాలి, అతనితో కలిసి ప్రయాణించాలి, అతనితో కలిసి ఉండాలి అనేటువంటి ఆలోచన పేతురుకి తెలిసినప్పుడు మొదట్లో ఏం చేస్తూ ఉన్నాడంటే వ్యతిరేకిస్తూ ఉన్నాడు. ఎందుకంటే తన సాంప్రదాయం అనేది, తన సంస్కృతి అనేది, తన కులము అనేది, లేదా తన యొక్క జాతి అనేది ఏం చేస్తూ ఉన్నది, అక్కడ అడ్డు వస్తూ ఉంటుంది. కానీ శిష్యులను పంపిస్తూ ఉన్నప్పుడు యేసుక్రీస్తు వారు తెలియజేస్తున్నటువంటి మాట ఏంటంటే, మీ సర్వలోకమునకు వెళ్ళి సర్వ సృష్టికి సువార్త ప్రకటించండి అని. సర్వలోకములో ఉన్నటువంటి యూదుల దగ్గరికి వెళ్ళి పేతురు, నువ్వు యూదులకు ప్రకటించు. సర్వలోకములో ఉన్నటువంటి ఆ చేపలు పట్టుకునే వాళ్ళ దగ్గరికి వెళ్ళి ఆ చేపలు పట్టుకునే వాళ్ళకి మాత్రమే సువార్త ప్రకటించు. సర్వలోకమునకు వెళ్ళి నీకులాగా అనుమానం జబ్బు ఉన్న వాళ్ళు ఎవరున్నారో ఆ అనుమానపు జబ్బు ఉన్న వాళ్ళకి మాత్రమే సువార్త ప్రకటించు అని తోమాతో కానీ. ఇలాంటి భేదాభిప్రాయాలు దేవుడు సృష్టించలేదు ఎక్కడా కూడా. ఆయన ఎటువంటి బౌండరీస్ అనేవి, అటువంటి జాతి మత సంబంధమైనటువంటి ఆ భేదాభిప్రాయాలు ఎన్నడూ కూడా చూపించలేదు. ఒకవేళ నిజంగా చూపించి ఉంటే ఈరోజు మనం చదువుకున్నటువంటి సువార్త పాఠ్యభాగంలో ఆ కానాను స్త్రీని ఏమాత్రమో కూడా స్వస్థపరిచి ఉండేవాడు కానే కాదు. ఆమెలో ఉన్నటువంటి విశ్వాసాన్ని మాత్రమే చూశాడు, కానీ ఆమె యొక్క కులాన్నో, ఆమె వచ్చినటువంటి ప్రాంతాన్నో, ఆమె నడిచినటువంటి విధానాన్నో ఆయన చూడలే. మనం న్యాయాధిపతులను జ్ఞాపకం చేసుకుంటా ఉన్నప్పుడు, న్యాయాధిపతులను ఆ కాలంలో మనం చూస్తూ ఉన్నప్పుడు ఆ కానానీయులు ఏం చేశాడంటే దేవుడు, వారితో ఇయ్యమొందొద్దు, వారితో సహవాసం చేయొద్దు, వారిని అసలు దూరంగా వెళ్ళగొట్టండి, వారు నాశనం అయిపోయారు, వారు విగ్రహారాధన చేసేటువంటి వారు, వారితో ప్రయాణం చేయొద్దు, అసలు వారితో కలిసి ఉండొద్దు అని ఏ దేవుడైతే హెచ్చరించాడు, ఎంతగా అయితే వారిని మొత్తుకున్నాడు, అదే కానాను స్త్రీ ఒక ఆమె వచ్చి అయ్యా రక్షించు అని అనగానే, నా కుమార్తెను కాపాడు అని అనగానే తన్ను తాను తగ్గించుకొని తన విశ్వాసాన్ని క్రీస్తు మీద చూపిస్తూ ఉన్నప్పుడు యేసుక్రీస్తు వారు రక్షించారే తప్ప, నువ్వు కానాను స్త్రీవి కదా, నీతో నాకేంటి పని, నీకు నాకు సంబంధం లేదు, నువ్వు వేరే జాతి దానివి, నువ్వు వేరే మతానికి సంబంధించిన దానివి, ఇది వేరే కులం, వేరే ప్రాంతం అని గెంటి వేసినటువంటి వాడుగా లేడు. సో పేతురు యొక్క జీవితంలో కూడా ఇక్కడ అలాంటి పరిస్థితిని మనం చూస్తూ ఉన్నాం. ఒక అపరిశుభ్రమైనటువంటి వాడుగా, లేదా ఒక మతపరమైన సాంస్కృతికపరమైనటువంటి అడ్డంకులను ఆ కొర్నేలికి ఇతనికి మధ్య కలిగి ఉన్నటువంటి వాడుగా పేతురు తన హృదయంలో భావిస్తూ ఉన్నట్లుగా మనం చూస్తూ ఉన్నాం. కానీ ఆ సాంస్కృతికపరమైనటువంటి అడ్డంకులను సైతం కూడా, ఆ జాతిపరమైనటువంటి అడ్డంకులను సైతం కూడా, వీడు అన్యుడా, ఏం తింటాడు ఏం తినడు అనేటువంటి ఆలోచనతో కాకుండా అతను భక్తిపరుడు, దేవుని అందులో భయభక్తులు కలిగినటువంటి వాడు, తన కుటుంబం అంతా కూడా దేవుని అందులో భయభక్తులు కలిగింది. అంత గొప్ప స్థానంలో ఉండి ఒక 100 మంది మీద అధికారి అయి ఉండి, అధిపతి అయి ఉండి కూడా దేవుడు అంటే ఎంత భయభక్తులు కలిగి ఉన్నాడు కదా, ఇలాంటి కుటుంబానికి సువార్తను అందించాలి అనేటువంటి ధ్యేయాన్ని మాత్రమే దేవుడు కలిగి ఉన్నాడే తప్ప జాతి మత పరమైనటువంటి భేదాభిప్రాయాలు నెడిదినాన్న చూడట్లేదు. కానీ నేటి క్రైస్తవ సమాజం ఎంతగా దిగజారిపోతూ ఉంది, ఎంతగా నాశనం అయిపోతూ ఉంది అంటే ఒకసారి అనిపిస్తూ ఉంటుంది, ఆ మార్టిన్ లూథర్ అనేటువంటి వాడు రిఫార్మేషన్ చేయకుండా ఉంటే బాగుండేదేమోనని. ఎందుకంటే ఆయన చేసినటువంటి సంస్కరణ కులాల మధ్య సంఘాలను స్థాపించడం మొదలుపెట్టింది. ఒక్కొక్క కులానికి ఒక్కొక్క సంఘం, ఒక్కొక్క ప్రాంతానికి ఒక్కొక్క సంఘం, ఒక్కొక్క వ్యక్తికి ఒక్కొక్క జాతికి ఒక్కొక్క దేవాలయం. ఇక్కడ అలిగితే ఇంకో చోట దేవాలయం, ఇక్కడ కోపం వస్తే ఇంకో చోట దేవాలయం. దేవుణ్ణి కూడా ఏం చేస్తూ ఉన్నాం అంటే మనం భాగాలుగా విభజించేసుకుంటా ఉన్నాం.
సో కుల ప్రాతిపదికను, జాతి ప్రాతిపదికను, రంగు అనేటువంటి ప్రాతిపదికను, లేదా నేనున్నవాడిని లేనివాడిని అనేటువంటి ప్రాతిపదికను దేవాలయాలు ఎన్నడూ కూడా ఉండకూడదు. మా ఊర్లో సిఎస్ఐ చర్చిలో చిన్నప్పుడు అందరూ అనుకుంటాం ఇది ఉన్నవాళ్ళు చర్చిరా అంటూ ఉండేవారు మమ్మల్ని. మామూలుగా అయితే మా చర్చి మొత్తం మీద 4 ఉద్యోగస్తులు. మా నాన్న, ఇంకొక ఆయన లైన్ మ్యాను, ఇంకొక ఆయన ఒక టీచరు, ఇంకొక ఆయన ఒక టీచరు, 4 మొత్తం 50 మంది కుటుంబాల్లో 4 కుటుంబాలు. కానీ మీది ఉన్నవాళ్ళు చర్చిరా అంటూ ఉండేవారు. ఏం ఉండేది కాదు అక్కడ ఇంతకీ. నిజంగా వాళ్ళ ఆశీర్వాదాలు వాళ్ళ దీవెనలో తెలియదు. కానీ ఇప్పుడు 45-50 కుటుంబాల్లో ఒక 5 కుటుంబాలు తప్ప ప్రతి ఇంట్లోనూ ఉద్యోగం వచ్చేసింది. ఎవడు ఖాళీగా లేడు. ఒక్కొక్కరు ఒక్కొక్క ఊర్లో ఉంటా ఉన్నారు. వాళ్ళందరూ వాళ్ళు ఇచ్చిన దీవెనలు అని అనుకుంటూ ఉండేవాళ్ళు మేము. సో నిజంగానే దేవుడు అంతగా ఆశీర్వదించాడు, నిజంగానే దేవుడు అంతగా దీవించాడు. ఒక గ్రామంలో, ఒక ప్రాంతంలో, ఒక వీధిలో 10 చర్చిలు, ఒక వీధిలో 4-5 సంఘాలు. సో కారణాలు కేవలం కోపాలతో, ద్వేషాలతో, ఇలాంటి తారతమ్యాలతోనే వచ్చేస్తా ఉన్నాయి. దేవుణ్ణి మనం కూడా ఏం చేస్తా ఉన్నాం? విభజించేస్తా ఉన్నాం. అందుకే పౌలు అంటూ ఉంటాడు, నేను పౌలు వాడిని, నేను ఫలానా వాడిని, నేను అపోలో వాడిని అని మీరు విభజిస్తూ ఉన్నారే, దేవుడు ఆ రీతిగా విభజించబడ్డాడని. సో మన యొక్క సొంత ఆలోచనలతో, మన సొంత స్వార్థాలతో మనము వెళ్ళలేకపోతా ఉన్నాం, మిగతా వారిని మనము చేర్చుకోలేకపోతూ ఉంటా ఉన్నాం. ఆ భేదాభిప్రాయాలు సృష్టిస్తూ, ఆ భేదాభిప్రాయాలు కనపరుస్తూ ఎడదినన్న దేవుని ఆలయాన్ని, దేవుని మందిరాలను ఏం చేస్తూ ఉన్నారు? విచ్ఛిన్నం చేసేటువంటి వారిగా ఉండిపోతూ ఉన్నారు. కానీ యోధుడైనటువంటి పేతురు ఆ సువార్తను అందించడానికి మతపరమైనటువంటి అడ్డంకులను సైతం అధిగమించినట్లుగా మనం చూస్తూ ఉన్నాం. పేతురు, కొర్నేలి వేరువేరు ప్రపంచాలకు సంబంధించినటువంటి వారు, వేరువేరు మార్గాలకు సంబంధించినటువంటి వారు, వేరువేరు సంస్కృతులకు సంబంధించినటువంటి వారు, వేరువేరు తినేటువంటి ఆహారం విషయంలో కూడా వేరువేరు విధానాలకు సంబంధించినటువంటి వారిని, కానీ ఇద్దరిని కూడా దేవుడు ఏం చేస్తూ ఉన్నాడు? ఒక చోటకు తీసుకొస్తా ఉన్నాడు. పేతురు ఆ గృహంలోనికి రాగానే, ఆ ఇంటిలోనికి రాగానే 100 మంది మీద అధిపతి అయినటువంటి కొర్నేలి ఏం చేస్తూ ఉన్నాడంటే పరిగెట్టుకుంటా వెళ్ళి అతని పాదాల మీద పడి వందనాలు చెప్తా ఉన్నాడు. ఎంత తగ్గింపు తన జీవితంలో చూస్తూ ఉన్నాం. మనమైతే పైన ఉన్నటువంటి స్వరూపాన్ని చూస్తాం, మనమైతే పైన ఉన్నటువంటి విధానాన్ని మనం చూస్తాం, మనమైతే పైన ఉన్నటువంటి జాతినో, రంగునో, కులాన్నో, మతాన్నో, రకరకాల విధానాలను మనం చూస్తాం. కానీ దేవుడు వాటిని చూసేటువంటి వాడు కాదు. దేవుడు తన మతంను, తన యొక్క సువార్తను తీసుకువెళ్ళడానికి, దేవుని యొక్క పనికి ఇవేమీ కూడా సరిహద్దులు అనేవి అడ్డంకులు కాదు అనేటువంటి ఒక విషయాన్ని ఈ పేతురు అలాగే కొర్నేలి యొక్క జీవితం నుంచి దేవుడు మనకు తెలియజేస్తూ ఉన్నాడు. అపోస్తలుడైనటువంటి పౌలు కూడా అనేక మంది అన్యుల మధ్య తన సువార్తను ప్రకటించినటువంటి వాడుగా మనం చూస్తూ ఉన్నాం. యోధా సాంప్రదాయంలో అత్యంత నిష్ట కలిగినటువంటి వ్యక్తి పౌలు. యోధా మత గ్రంథాల పట్ల, యోధా మత సాంప్రదాయాల పట్ల చాలా నిష్ట కలిగినటువంటి వాడు, చాలా గొప్ప జ్ఞానాన్ని కలిగినటువంటి వాడు, సంఘమును హింసించినటువంటి వాడు, సంఘాన్ని భయపెట్టినటువంటి వాడు, శిష్యులను బెదిరించినటువంటి వాడు సౌలు. అత్యంత కిరాతకంగా ప్రజలను చంపడంలో, శిష్యులను బెదిరించడంలో అత్యంత కిరాతకుడు సౌలు. తన గుర్రపు డెక్కల సౌండ్ వస్తే, శబ్దం వస్తే గుండెలు చేత పట్టుకొని పరిగెడతా ఉండేవారంట శిష్యులు. అంత భయంకరమైనటువంటి వ్యక్తి సౌలు. కానీ తన సువార్త పరిచర్య అంతా కూడా ఎవరి మధ్య ఎక్కువగా అంటే అన్యుల మధ్య చేస్తూ ఉన్నాడు. ఆటంకాలను దాటుకుంటూ, తన సరిహద్దులను దాటుకుంటూ తన పరిచర్యను కొనసాగించినటువంటి వాడుగా మనం చూస్తూ ఉంటాం. ఒక అంతియోకియా అనేటువంటి ప్రాంతంలో అతను చేసినటువంటి సువార్త పరిచర్య కావచ్చు, అన్యుల మధ్య, ఏథెన్సు అనే ప్రాంతంలో అతను చేసినటువంటి పరిచర్య కావచ్చు, ఎఫెసులో అతను చేసినటువంటి పరిచర్య కావచ్చు, ప్రతి చోట కూడా అన్యుల మధ్య దేవుని కొరకు బలమైనటువంటి సాక్షిగా నిలవబడ్డాడు. ప్రతి చోట కూడా దేవుని కొరకు ఒక చక్కని సంఘాన్ని, ఒక దక్కని మందిరాన్ని దేవుని పరిచర్య కొరకు మరి నిలవబెట్టినటువంటి ఒక గొప్ప వ్యక్తిగా, అన్యమత ఆరాధనలకు కేంద్రమైనటువంటి స్థానాలలో, కేంద్రమైనటువంటి ప్రదేశాలలో దేవుని సువార్తను, పరిచర్యను మరి బలముగా ప్రకటించినటువంటి ఒక గొప్ప వ్యక్తిగా అపోస్తలుడైనటువంటి పౌలు జీవితం అనేది మనం చూస్తూ ఉన్నాం. ఎఫెసీ ప్రాంతాన్ని గురించి ఒకసారి మనం ఆలోచన చేస్తూ ఉన్నప్పుడు, ఎఫెసీ ప్రాంతం అనేది మతపరమైనటువంటి విధానాల్లో చాలా లోతైనటువంటి రీతిలో ఉంటాం. చాలా ఎక్కువగా మతపరమైనటువంటి ఆ విధానాలు, అన్య మత ఆరాధనకు కేంద్రమైనటువంటి నగరం ఆ యొక్క ఎఫెసీ నగరం అనేది. ఎందుకంటే అక్కడ వర్తక వ్యాపారాలు ఎక్కువ జరుగుతూ ఉండే. సో అనేకమైనటువంటి మతాలు, అనేకమైనటువంటి విధానాలు అక్కడ ఎక్కువగా ఉండే.
అలాంటి ప్రదేశంలో దాదాపు 2 సంవత్సరాల పాటు అపోస్తలుడైనటువంటి పౌలు తన సువార్త పరిచర్యను చేసినట్లుగా మనం చూడగలుగుతూ ఉన్నాం. అక్కడ ఉన్నటువంటి పరిస్థితులన్నింటినీ కూడా మార్చివేశాడు. అన్యమతపరమైనటువంటి ఆచారాలతో వెళ్తున్నటువంటి వారితో ఘర్షణకు దిగి సైతం దేవుని సువార్తను ఆ ఎఫెసు ప్రాంతంలో మరి ప్రకటించినటువంటి వాడుగా, ముఖ్యంగా అర్తెమిసు విగ్రహాలను తయారు చేసేటువంటి వారితో గొడవపడి వారి మధ్య మరి వారితో సువార్తను ప్రకటించినటువంటి వాడుగా ఈ యొక్క ఎఫెసు ప్రాంతంలో అపోస్తలుల కార్యములు 19 మొదటి నుంచి 10 వచనాల్లో ఆ మాటలు మనం చూస్తూ ఉన్నాం. సో సరిహద్దులను దాటి వెళ్తేనే దేవుని సువార్త అనేది ఎవరికైనా అందేది. ఆ విశ్వాసము నేర్పించాలి, ఆ విశ్వాసాన్ని మనం ఎదుటివారికి తీసుకువెళ్ళాలి. దేవుని సువార్తను తీసుకువెళ్ళాలంటే ఆధ్యాత్మికమైనటువంటి విధానంలో ముందుకు వెళ్ళాలి అంటే కొన్నిసార్లు సరిహద్దులను దాటాల్సిందే. తప్పనిసరిగా మనం ఆ బౌండరీస్ని దాటాల్సిందే. కులము అనేటువంటి ఆలోచన, మతము, ప్రాంతము అనేటువంటి ఆలోచన, వర్గము అనేటువంటి ఆలోచన, రంగు అనేటువంటి ఆలోచన, వీటన్నిటిని కూడా తీసివేసుకొని ముందుకు వెళ్తేనే తప్ప దేవుని యొక్క సువార్తను మనం ప్రకటించలేము అనేటువంటి విధానాన్ని మనం జ్ఞాపకం చేసుకోవాలి. సో సువార్త పాఠ్యభాగంలో నేటి దినాన్న మనం చదువుకున్నటువంటి సువార్త పాఠ్యభాగంలో కానాను స్త్రీ యొక్క జీవితంలోంచి మనం చూస్తూ ఉన్నప్పుడు తిరస్కరణను అధిగమించి సైతం తన విశ్వాసాన్ని చూపిస్తూ ఉంది ఆ యొక్క స్త్రీ. నేను నా పిల్లలను వదిలిపెట్టి కుక్క పిల్లలకి నేను ఎందుకని నా యొక్క ఆహారాన్ని పెట్టాలి అంటే అప్పుడు అంటా ఉన్నది కదా, అయ్యా బల్ల కింద పడినటువంటి మొక్కలను ఏరుకొనైనా మేము బ్రతకాల్సిందే అని అంటూ ఉంటాను. అంటే దేవుడు ఎంతగా తిరస్కరిస్తూ ఉన్నప్పటికీ కూడా నేను నీకు సహాయం చేయను, నేను నీకు ఏమాత్రం కూడా నీ పట్ల నేను కార్యం చేయను అని చెప్తూ ఉన్నప్పటికీ కూడా ఆమె యొక్క సంభాషణ అనేది, క్రీస్తు వారితో ఆమె చేస్తున్నటువంటి సంభాషణ అనేది బియాండ్ ది రిజెక్షన్, అంటే ఆ యొక్క వ్యత్యాసాన్ని లేదా ఆ యొక్క తిరస్కరణ సైతం అధిగమించి తన యొక్క విశ్వాసాన్ని దేవుని పట్ల చూపిస్తూ ఉంటా ఉన్నది. ఒక అన్యురాలైనటువంటి స్త్రీ, ఒక అన్యురాలు, దేవుడంటే ఎరగనటువంటి ఒక స్త్రీ అంత గొప్ప విశ్వాసాన్ని చూపిస్తూ ఉందంటే కారణం ఆమెతో మాట్లాడటానికి కావచ్చు, ఆమెతో సంభాషించడానికి కావచ్చు, అంత సమయాన్ని వెచ్చించినటువంటి విధానాన్ని బట్టి. యూదులైనటువంటి వారు కానానీయులతో కానీ లేదా ఆ సమరీయులతో కానీ ఇలాంటి వారితో ఏమాత్రం కూడా మాట్లాడటానికి ఇష్టపడేటువంటి వారు కాదు. వాళ్ళు పాపులుగా భయంకరమైనటువంటి రీతిలో వాళ్ళు చూస్తూ ఉండేటువంటి వారు. కానీ అలాంటి స్త్రీతో ఆయన చాలా గొప్పగా మాట్లాడుతూ ఉన్నాడు. వారి మధ్య సంభాషణ అనేది ఒక అద్భుతమైనటువంటి రీతిలో జరుగుతూ ఆమె యొక్క విశ్వాసమును గురించి ఒక అవగాహనను మనకు కూడా తెలియజేస్తూ ఉన్నాడు. నీలాంటి విశ్వాసము నా ప్రజల్లో కూడా నేను చూడలేదు అని అంటూ ఉన్నాడు. ఆమె విశ్వాసమును బట్టి ఆమె కోరుకున్నటువంటి దాన్ని పొందుకోగలిగింది. సో పరిమితులు దాటి తిరస్కరణను అధిగమించి సైతం తనకు విశ్వాసాన్ని మరి స్థిరముగా మరి దేవుని మీద ఉంచుకున్నటువంటి వ్యక్తిగా ఈ యొక్క కానాను స్త్రీ మనకు కనబడుతూ ఉంటాను. ఒకప్పుడు వ్యతిరేకించబడ్డ వాళ్ళు, ఒకప్పుడు తిరస్కరణకు గురైన వారు, ఏ దేవుని చేత అయితే తిరస్కరించబడ్డారో కానానీయులు, ఏ దేవుడైతే వారితో వీయమందవద్దు, వారితో సహవాసం చేయొద్దు, వారితో మాట్లాడటానికి కూడా మీరు ప్రయత్నం చేయొద్దు, వారికి ఎంత దూరంగా ఉంటే అంత మంచిది అని ఒకప్పుడు తిరస్కరించబడినటువంటి కానానీయులనే దేవుడు అంత గొప్పగా నీ విశ్వాసం చాలా గొప్పది అనేటువంటి ఆ సాక్ష్యాన్ని పొందుకోగలిగింది అంటే మరి ఎంత గొప్ప ఆశీర్వాదమో ఈరోజు మనం జ్ఞాపకం చేసుకోబోతూ ఉంటాం. సో మొదటి వారు కడపరు వారు అవుతారు, కడపటి వారు మొదటి వారు ఒకటారు అనటానికి ఒక గొప్ప నిదర్శనమేమో ఈ కానాను స్త్రీ యొక్క జీవితం. దేవుని యందు భయభక్తులు కలిగి ఉండాల్సినటువంటి ఇశ్రాయేలీయులు, దేవుని యొక్క మార్గంలో నడవాల్సినటువంటి ఇశ్రాయేలీయులు, ఆయన గుర్తించాల్సినటువంటి ఇశ్రాయేలీయులు, ఈయన మా కొరకు వచ్చినటువంటి రక్షకుడు కదా, మా కొరకు ఈ లోకానికి వచ్చినటువంటి గొప్ప దేవుడు కదా, ఇగో మా మతాన్ని మా జాతిని ఉద్ధరించడానికి వచ్చినటువంటి నజరేయుడు కదా అని వాళ్ళు విశ్వసించాలి, వాళ్ళు నమ్మకాన్ని ఉంచాలి, వారు ఆయన వెంబడించేటువంటి వారుగా ఉండాలి. కానీ ఇశ్రాయేలీయులేమో తిరస్కరిస్తూ ఉన్నారు. తిరస్కరించబడినటువంటి కానానీయులు, తిరస్కరించబడినటువంటి సమరీయులు, తిరస్కరించబడినటువంటి అనేక మంది అన్యులు ఆయన వెంబడిస్తూ ఆయన ద్వారా గొప్ప అద్భుతాలు పొందుకుంటూ ఉన్నారు. సో పాత నిబంధన కాలంలో జరిగినటువంటి అనేకమైనటువంటి అద్భుతాలు అనేక మంది అన్యుల మధ్యలోనే మనం చూస్తూ ఉన్నాం. తిరస్కరణ మధ్యలో కూడా ఆ తిరస్కరణను కూడా అధిగమించి క్రీస్తు మీద విశ్వాసాన్ని కలిగి ఆయన ద్వారా గొప్ప మేలును పొందుకున్నట్లుగా మనం చూడగలుగుతూ ఉన్నాం. సో మన విశ్వాసము అనేది తప్పనిసరిగా సరిహద్దులను దాటేదిగా ఉండాలి. దేవుడు ఎవరినైనా ఏర్పాటు చేసుకుంటాడు, దేవుడు ఎవరినైనా లేవనెత్తేటువంటి వాడుగా ఉంటాడు, దేవుడు ఎవరిని ఎప్పుడు ఏ రీతిగా తన పరిచర్యలో వాడుకుంటాడు అనేది మనం ఎన్నడూ కూడా ఊహించలేము. అంతమంది ఇశ్రాయేలీయుల మధ్యలో ఒక కోరేషు అనేటువంటి ఒక పారసీక వ్యక్తిని
అన్యుడైనటువంటి వ్యక్తిని దేవుడు ఏర్పాటు చేసుకున్నాడు. తన ప్రజలను విడిపించడానికి, తన ప్రజలకు న్యాయం చేయడానికి, తన ప్రజల పక్షాన పోరాడడానికి కోరేషు అనేటువంటి ఒక అన్యుడైనటువంటి వాడిని దేవుడు ఎన్నుకున్నప్పుడు ఈరోజు మన యొక్క జీవితాల్లో కూడా, మన యొక్క కుటుంబాల్లో కూడా మనము దేవుని పట్ల నమ్మకాన్ని కలిగి, మన దేవుడు అంటే ఎవరో మనం తెలుసుకొని దేవుని మీద ఆధారపడుతూ దేవుని వెంబడించేటువంటి వారుగా ఉండగలిగితే దేవుడు ఎలాంటి వారినైనా ఆయన పని కొరకు ఉపయోగించుకునేటువంటి వాడుగా ఉంటాడు. ఆయన పనిలో నిలవబెట్టేటువంటి వాడుగా ఉంటాడు అనడానికి కోరేషు యొక్క జీవితం ఒక గొప్ప ఉదాహరణగా కనబడతా ఉన్నది. సువార్త ప్రకటించడానికి, దేవుని పనిని ముందుకు తీసుకువెళ్ళడానికి, దేవుని పరిచర్యను బలపరచడానికి మన మధ్య ఉన్నటువంటి అడ్డంకులను, ఆటంకాలను, అది సాంస్కృతిక పరంగా కావచ్చు, సాంప్రదాయాల పరంగా కావచ్చు, జాతి పరంగా కావచ్చు, కులపరంగా కావచ్చు, మతపరంగా కావచ్చు, ఆ సరిహద్దులను దాటి అందరినీ చేర్చుకునేటువంటి వారుగా ఉండాలి. ఎవరిలో దేవుడు ఎలాంటి విశ్వాసాన్ని ఉంచుతాడో, ఎవరిని ఏ రీతిగా దేవుడు ఆశీర్వదిస్తాడో, ఎవరిని ఏ రీతిగా తన పరిచర్యలో నడిపిస్తాడో మనకు తెలియదు. దేవుడు మనల్ని నడిపిస్తూ ఉన్నప్పుడు, దేవుడు మనల్ని ముందుకు ప్రోత్సహిస్తూ ఉన్నప్పుడు పేతురు వలె అడ్డంకులను దాటి, సరిహద్దులను దాటి దేవుని కొరకు ముందుకు నడిచేటువంటి వారుగా ఉండాలి. అంతేగాని ఆటంకాలను మనమే సృష్టించుకుంటూ మనమే అక్కడ తాగిపోయేటువంటి వారుగా, ఆ సరిహద్దులను దాటి సువార్తను ప్రకటించడానికి అయిష్టత చూపించేటువంటి వారుగా ఎన్నడూ కూడా ఉండకూడదు. అలాగే తిరస్కరణకు గురైనటువంటి ఒక స్త్రీ, కానాను స్త్రీ, ఆ కానాను కుటుంబం, ఆ కానాను ప్రజలు ఒకప్పుడు తిరస్కరించబడ్డవారే, కానీ వారి విశ్వాసాన్ని బలపరుచుకున్నారు. వారి విశ్వాసాన్ని దేవునిపై కలిగి జీవించారు. ఆమెలో ఉన్నటువంటి అపరిమితమైనటువంటి విశ్వాసం చనిపోవాల్సినటువంటి కుమార్తెను తిరిగి బ్రతికించగలి. ఈరోజు మన యొక్క జీవితాల్లో కూడా మన విశ్వాసమును మనం ఆ రీతిగా బలపరుచుకుంటూ, మన విశ్వాసమును ఆ రీతిగా స్థిరపరుచుకుంటూ, దేవుని మీద ఒక బలమైనటువంటి నమ్మకాన్ని కలిగి మనం జీవిస్తూ దేవుని కొరకు ఈ లోకంలో గొప్ప సాక్షులుగా మనం నిలవబడాలి. దేవుని కొరకు పరిచర్య చేసేటువంటి వారుగా ఉండాలి. మన విశ్వాసము ద్వారా అనేక మందిని దేవుని వైపు నడిపించేటువంటి వారుగా ఉండాలి. మన జీవితాల్లో ఉన్నటువంటి మన విశ్వాసము ద్వారా గొప్ప కార్యాలు మనం చూసేటువంటి వారుగా ఉండాలి. ఆ రీతిగా ఉండడానికి దేవుడు మనకు, మన కుటుంబాలకు తన కృపను దయచేసి మనల్ని, మన కుటుంబాలను ఆశీర్వదించునుగాక. ఆమేన్. ప్రార్థన చేసుకుందాం. తలలో ఉంచినట్లయితే పరిశుద్ధ మౌనతర శ్రేష్టమైన